దశాబ్దాల తరబడి తాగునీటి కోసం సతమతమవుతున్న గ్రామస్తులు పోరుబాట పట్టారు. మంచినీటి సౌకర్యం లేదంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం గ్రామస్తులు గుర్రపుడెక్క నాచుతో నిండిన చెరువు నీటిని తాగుతూ అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రజలతో పాటు పశువులు సైతం అదే చెరువు నీటితో జీవనం సాగిస్తున్నాయని కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు విన్నవించుకున్నారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ సమస్యను పరిష్కరించాలంటూ స్థానిక ఆర్డీఓను ఆదేశించారు. మా ఊరిలో గత 10 సంవత్సరాల నుండి తీవ్ర మంచినీటి సమస్యతో ప్రజలందరూ చాలా అస్తవ్యస్తాలు పడుతున్నారండి. 6 నెలలుగా దీని గురించి పోరాటం చేస్తున్నామండి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి దీన్ని తక్షణమే మా సమస్య పరిష్కరించకపోతే మేము ఉధృతంగా రోడ్డు మీద ధర్నాలకి దిగి తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నామండి. గత 25 సంవత్సరాలుగా కూడా మేము మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నామండి. పశువులే కాదు, మనుషులే కాదు, ఇటువంటి మంచినీళ్ళతో సమస్యలు ఇబ్బందులు పడుతూ ఉన్నామండి. మీకోసం వెబ్సైట్ ద్వారా మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా వెబ్సైట్ ద్వారా 70-80 మంది వరకు కూడా కంప్లైంట్ రైజ్ చేసామండి. దాని ద్వారా స్పందన రాలేదు. గత 5-6 సంవత్సరాలు బట్టి శుభ్రంగా కూడికి ఎక్కువైపోయి ఎవరో కూడా ఆ కూడికి తీయించలేదండి. ఈ మురికి నీళ్ళే మేము తాగి వడకట్టుకుని తాగుతున్నాం. వాటర్ క్వాలిటీ బాగాలేవడం వల్ల ప్రజలకు ఇబ్బంది ఉంది. అక్కడ మీరు ఇమీడియట్ గా వెళ్ళి ఇవాళ సాయంత్రానికి వాటర్ క్వాలిటీ ఎక్కడ మనం దేని వల్ల కలుషితం ఉంది అది మనం కరెక్ట్ చేయాలా, లేకపోతే ట్యాంకర్ సప్లై మొదలు పెట్టేయాలా. మీన్ వైల్ ఇది సరి చేయాలి. అర్థమైంది మీకు? ప్లీజ్ గివ్ కంప్లైంట్స్ బై 6 PM టుడే. థ్యాంక్ యూ.